ఈ వేదిక సాక్షిగా అడుగుతా ఉన్నాను, ఎవర్రా భారతీయ జనతా పార్టీకి బలం లేదని చెప్పింది? ఎవర్రా భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీ అని చెప్పింది? ఒక్కసారి కర్నూలులో జరిగినటువంటి ర్యాలీ చూడండి. ఈ రోజు అశేషంగా హాజరై తాము పట్టకుండా బయట నిలబడిన కార్యకర్తలు చూడండి. భారతీయ జనతా పార్టీ అంటే ఏమిటో తెలుస్తుంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని ఏ ఒక్కడు తక్కువగా మాట్లాడినా చూస్తూ ఊరుకునేది లేదని ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నా. ఈ రోజు సందర్భం, ఈ రోజు మన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు రాయలసీమ పర్యటన. అయ్యా, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలున్నాయా, విజయవాడ నుంచి పర్యటన మొదలు పెట్టొచ్చు, తన సొంత ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టొచ్చు, ఇంకెక్కడి నుంచో మొదలు పెట్టొచ్చు. అయినప్పటికీ కూడా ఈ రోజు రాయలసీమ నుంచి నా పర్యటన మొదలు పెడతారనే గొప్ప మనసుతో రాయలసీమని గుండెల్లో చేర్చుకున్న పివిఎన్ మాధవ్ గారికి కర్నూలు జిల్లా కార్యకర్తల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి, పివిఎన్ మాధవ్ గారంటే కార్యకర్తల గుండె చప్పుడు. పివిఎన్ మాధవ్ గారంటే సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తి. అన్నా, ఈ రోజు మీరు వస్తుంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూడాలని, కార్యకర్తలందరూ కూడా మీతో ఫోటో దిగాలని, కార్యకర్తలందరూ మిమ్మల్ని సన్మానించుకోవాలనే ఉత్సాహాన్ని ఈ రోజు మీరు స్పష్టంగా గమనించాలని కోరుకుంటా ఉన్నా. ఎన్నో సందర్భాలు కార్యకర్తలుగా నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, పివిఎన్ మాధవ్ గారు నేరుగా హెలికాప్టర్ నుంచి ఊడిపడ్డ నాయకుడు కాదు, ప్రజల గుండెలో నుంచి వచ్చిన నాయకుడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మాధవ్ గారి తండ్రి 50 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తే ఈయన మరొక 50 సంవత్సరాలు ఏమీ ఆశించకుండా ఈ పార్టీకి సేవ చేస్తే నరనరాన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ఎక్కించుకొని ఊరూరు తిరిగి ఈ రోజు పార్టీ ఈ స్థాయికి రావడానికి చేసినటువంటి కృషి ఫలితంగానే ఈ రోజు మాధవ్ గారు అధ్యక్షుడైనారన్న విషయాన్ని మీకందరికీ నేను తెలియజేస్తాను. అధ్యక్షుడంటే మామూలు వ్యక్తి కాదు. అధ్యక్షుడంటే మీరు ఏ సామాన్య కార్యకర్త అయినా వెళ్ళినా సరే నవ్వుతూ పలకరిస్తాడు, భుజం మీద తడతాడు, మిమ్మల్ని కౌగిలించుకుంటాడు, గుండెల్లో పెట్టుకుంటాడు, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటాడు, మీరు పార్టీలో అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి, మీతో వీలైతే ఒక జోకేసేటువంటి ఒకే ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారు మన అధ్యక్షులని మనం గర్వంగా చెప్పుకునే అవకాశం ఈ రోజు మనకెంతో ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, ఎన్నో సందర్భాల్లో ఎన్నో సవాళ్లను, ఎన్నో ప్రతి సవాళ్లను ఎదుర్కొని, ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ రోజు అధ్యక్షుడిగా మనకొచ్చారు, మన ఆశలు తీర్చారు. అన్న ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, కర్నూలు జిల్లా కార్యకర్తల్లో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకందరికీ కూడా మీరు ఒక ఆశ నింపారు, ఒక మార్గదర్శి అయినారు. తప్పనిసరిగా పార్టీకి పనిచేస్తే ఏ రోజుకైనా మంచి పదవులు వస్తాయి, ఏ రోజుకైనా గొప్ప భవిష్యత్తు ఉండాలని ఒక నమ్మకాన్ని కార్యకర్తల్లో కనిపించిన ఘనత మీది అని మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఎటువంటి అనుమానం లేదు, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో మంచి రోజులు వచ్చినాయి. ఆదోనికి ఎలా నేను ఎమ్మెల్యే అయినానో 175 నియోజకవర్గాల్లో ఏదో ఒక రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండాలని ఈ రాష్ట్ర గడ్డ మీద ఏ రోజుకైనా కాషాయ జెండా రెపరెపలాడాలని ఏదైతే మనం కలలు కంటామో ఆ కలలు నెరవేర్చడానికి సరైన నాయకుడు మన ముందొచ్చాడన్న విషయాన్ని కార్యకర్తగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అన్న
ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా మా కార్యకర్తల గురించి. కర్నూలు కార్యకర్తలంటే మామూలు కార్యకర్తలు కాదు. రాష్ట్రంలో మిగతా జిల్లాల కార్యకర్తలు వేరు, కర్నూలు జిల్లా కార్యకర్తలు వేరు. మీరు గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అణువణువున రక్తంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎక్కించుకొని ప్రాణ త్యాగానికి సిద్ధపడే కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే అది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలుగా. అన్న ఒక్కసారి మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీరు ఏ సందర్భంలో చెయ్యి ఊపినా, ఏ సందర్భంలో కన్ను సైగ చేసినా సరే ఎవరితో తగలగల శక్తి కర్నూలు జిల్లా కార్యకర్త సొంతమని తెలియజేస్తా ఉన్నా. మా భుజం తట్టండి చాలు, ఎవరితో తగులుతాం, మీరు కన్ను సైగ చేయండి చాలు, ఎవరినన్నా ఓడించగలిగిన సత్తా మన దగ్గర ఉందని మీకు తెలియజేస్తా. మాకు తెలుసు కార్యకర్తలకి మాకెన్నో కష్టాలున్నాయి, మాకెన్నో ఇబ్బందులున్నాయి. కూటమిలో అధికారంలోకున్నా మా పనులు జరగకపోయినా, మాకు పదవులు రాకపోయినా, మమ్మల్ని నిర్లక్ష్యం చేసినా, మమ్మల్ని ఎగతాళి చేసినా, నరాల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని పెట్టుకొని ఈ రోజు కూడా స్పష్టంగా మా జీవితం భారతీయ జనతా పార్టీకి అంకితమైన కర్నూలు జిల్లా కార్యకర్తలంతా కూడా ఈ రోజు మీ ఆదేశాల కోసం వేచి చూస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. రాబోయే ఎన్నికల్లో అది ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ కూటమి ఏర్పడుతుంది. సీట్లు అడుగుతారు. నేను మీ కార్యకర్తల అందరి వైపు నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎక్కువ సీట్లు మీరు ఏ జిల్లాలో తీసుకోవాలనుకుంటే ఎక్కువ సీట్లు కర్నూలు జిల్లాలో తీసుకోండి. కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక బీఎన్ మానవలాగా పోట్లాడదాం. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈ రోజు ఉత్సాహంలో ఉడకలేస్తా ఉన్నాడు. మీరు ఎన్ని సీట్లు తెప్పిస్తే అన్ని సీట్లు కూడా ప్రాణాలకు తెగించి అందరినీ గెలిపించుకొని మీకు రాజకీయాలు చేస్తామనే